Wishing everyone a very, very good evening and కేశవ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన అతిథులందరికీ అండ్ అలాగే మా సినీ ప్రముఖులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. And let's welcome Arta Sandeep Group for the Ganesh Vandanam. There we go. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि देव श्री गणेश 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 ज्वाला सी चलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है धरती अंबर सितारे उसकी नजरें उतारे టీజర్ చాలా మంది చూశారు కానీ ఒక్కసారి ఇక్కడ ఈ బిగ్ స్క్రీన్ మీద మరోసారి టీజర్ ని చూద్దాం. సో టీజర్ ప్లీజ్ ఆఫ్ Yes. కేశవ. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనల వేదిక ముందు అస్ర నైవేద్యం వేద్యం వేద్యం సుధీర్ వర్మ గారు టేకింగ్ మ్యూజిక్ బై సన్నీ అండ్ ఫెంటాస్టిక్ Yes. ఫోటోగ్రఫీ అండ్ నీకు విజిల్ వచ్చా? రాదు ఐ మిస్ మీకు ఎవరికైనా విజిల్ వచ్చా? అది సూపర్. ఈ టీజర్ కి విజిల్ పడాలి. ఫస్ట్ సాంగ్ పో పోరడు ఆ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు అలాగే నందిని రెడ్డి గారిని అలాగే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ప్రశాంత్ పిల్లై గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Yes. సో శ్రీ కళ్యాణ్ గారు ది ఫస్ట్ సాంగ్ పో పోరడు లాంచ్. First song launch, please.
శిథిలం కాదందినాగతం. Nikhil is coming up with a surprise performance. Yes, ఆ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ఏంటో మనకు కూడా తెలియదు కాబట్టి we have to wait for that Yes, seriously. వెయిట్ ఎందుకు ఎంతోసేపు కాదండి, నెక్స్ట్ వచ్చేస్తున్నాడు మన నిఖిల్ భయ్య ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆటా టీమ్ తో, ఆటా సందీప్ టీమ్ తో. ఆటా సందీప్ టీమ్ తో. సో ఒక్కసారి గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్. వైరం నాదే శరణం మరణం శిథిలం కాదందినాగతం. రణమో రుణమో మిగిలేను నీతో నాదే. వైరం నాదే ప్రాణం ఊపిరి నాకత్తంటుందే పంతం అయినా వదలత్తంటుందే గతం పుట్టుకార్థం తెలిపిందే విధం బదలగా విరుచుకుపడుతుంటే రణభూమికి సందేశం ఆ గీత సారాంశం యుద్ధానికి నీతుంది ఆయుష్కి ఆసుంది తప్పొప్పులు లేవంటూ. సెకండ్ సాంగ్ లాంచ్ ఆఫ్ కేశవాలోకి వెళ్ళిపోదాం. అండ్ టు డూ ది ఆనర్స్ లెట్ మీ ఇన్వైట్ ఆన్ స్టేజ్ సుధాకర్ రెడ్డి గారు అలాంగ్ విత్ భరత్ నారంగ్ గారు. అలాగే సమీర్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారిని ఇద్దరిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ వెన్నెల కిషోర్ గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ భరత్ నారంగ్ గారు. సెకండ్ సాంగ్ లాంచ్. డిమానిటైజేషన్ రిలీజ్ చేసి
బ్లాక్ బస్టర్ కొట్టావు భయ్యా, నీ గట్స్ ఏంటి భయ్యా అసలు ఇంకా. కాదు ఆ సినిమా మీరు మీ వల్లే కదా సినిమా హిట్ అయిందని చెప్పుకున్నారు బయట ఎవరు అందరూ. దానివల్ల న్యాయపద్ధతి దిక్కులేదు నాకు. మీరే కదా ట్విట్టర్లో పెడుతున్నారు దట్ యూనో ఈపీసీ డిమానిటైజేషన్లో ఎదుర్కొంది నేనే అని. చిచ్చి ఎంత మాట భయ్యా, ఎంత మాటను. అసలు చాలా మంది చెప్పారు డిమానిటైజేషన్ రిలీజ్ చేసే డిజాస్టర్ అన్నారు. బ్లాక్ బస్టర్ కొట్టావు భయ్యా, నీకేంటి అసలు. ఇప్పుడు కేశవ వస్తుంది మళ్ళీ ఏమంటావు, వాట్ యూ థింక్? నీవాలేనా మళ్ళీ మొత్తం? కేశవ ప్రశాంతంగా ఇంక నేనేం మాట్లాడిన ఇంకంతే. కాదు ఎందుకంటే బికాస్ మేకింగ్లో కూడా నేను చూసింది ఏంటంటే మీ విజువల్స్ ఎక్కువ ఉన్నాయి, నాది రితు కన్నా మీ విజువల్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు చూడండి వెనకాల చూడండి, మీరే ఉన్నారు చూసారు ఎలా ఉన్నారో. నేను లేను, కేశవ అంటే మీరే. అదే అంటే ఎంత మంచి ఇల్లు కట్టుకున్న ముందు దిష్టి బొమ్మ పెడతారు భయ్యా, లోపల ఫ్యామిలీ ఫొటోస్ బయట పెట్టరుగా. అంతే అంటారా? అంతే అంతే. బట్ బికాజ్ యూనో ఇప్పుడు కిషోర్ బాయ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. చాలామంది కేశవ అంటే ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిలిం, ఫుల్ యూనో అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ అనుకుంటున్నారు. ఆబ్వియస్లీ సుధీర్ ఇస్ అ వెరీ స్మార్ట్ డైరెక్టర్ అండ్ మిమ్మల్ని పెట్టుకుంది యు ఆర్ ద కామిక్ రిలీఫ్. అండ్ నిజంగా మీ సీన్స్ చూశాను, హిలేరియస్గా ఉన్నాయి, డబ్బింగ్లో చూశాను, ద వెరీ వెరీ ఫనీ. ఫస్ట్ హాఫ్ అంతా మీరే కనపడుతున్నాయి, కనపట్లా. ప్రియదర్శి, ద న్యూ టాప్ కమెడియన్ ఆఫ్ ద జనరేషన్. సో ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్ హిమ్. ఐ రియల్లీ వాంట్ టు విష్ హిమ్ ఆల్ ది లక్. టాప్ నువ్వు ఉన్నావు కదా. నువ్వు మరి హంబుల్నెస్ లో కూడా ఇది చూపించకు. హంబుల్నెస్ ఓవర్లేడెడ్ నువ్వు. అందరూ రీతు వర్మ క్యూట్నెస్ ఓవర్లేడెడ్ అయితే నువ్వు హంబుల్నెస్ ఓవర్లేడెడ్. మరి థర్డ్ సాంగ్ లాంచ్ చేసే టైం వచ్చేసింది. ఎస్, అండ్ ఈ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా శ్రీ రాజా రవీంద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం, అలాంగ్ విత్ థామస్ రెడ్డి గారు. అండ్ ఫస్ట్ మిమ్మల్ని చూడగానే మీ పేరు ఎవరికి గుర్తు రావడం లేదండి, కౌశిక్ మాత్రమే గుర్తొస్తున్నాడు మాకు. అండ్ ఆ తర్వాత గాజీ సినిమాలో కూడా యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. వెల్కమ్ రవి గారు, వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. థర్డ్ సాంగ్ లాంచ్. అందరికీ నమస్కారం. ఈ సినిమా ప్రొడ్యూసర్ అభిషేక్ గారు నిజంగానే ఆయనకి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఆయన ఎవ్రీడే ఏదో ఒక డిజైన్ గురించో, మ్యూజిక్ గురించో, షార్ట్ గురించో రోజు డైరెక్టర్ గారికి ఎవరో చేసి మాట్లాడతారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇంతవరకు ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు సినిమాలో. ఆయన డైరెక్టర్ మీద అంత కాన్ఫిడెన్స్ తోటి మొత్తం సినిమా డైరెక్టర్ గారే చూసుకుంటారని చెప్పి. అలాగే నిఖిల్ గారు అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్, హరిబరిగా సినిమా చేయాలని లేదు, సంవత్సరం ఒక సినిమా చేసినా ఆడాలని ఆలోచిస్తారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ఆవిడ నేషనల్ అవార్డు సినిమాలో ఉన్నారు, ఆల్ ది బెస్ట్. ఇందులో వెన్నెల కిషోర్ అన్నతో కలిసి ఒక క్లాస్మేట్స్గా మేము చేసిన కామెడీ ఐ థింక్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అండ్ ద ప్రిన్సిపల్ కాస్ట్ ఇక్కడ నిఖిల్ అండ్ రితు, amazing and all my fellow actors, Ishaji, like I said, 1 million views for every video that comes out immediately. So all the very best to the whole team. Thank you so much. And all mali theatre దగ్గరికి వెళ్దాం. See you. Bye. గట్టిగా చప్పలతో ఒక్కసారి లెట్స్ వెల్కమ్ ఆటా సందీప్ అండ్ టీమ్. Stay
here comes the beautiful Ritu Verma along with Nikhil. Super Nikhil. Super, yeah. Thank you so much. Yes, మరి Theatrical trailer launch ని లాంచ్ చేయవలసిందిగా రీసెంట్ yes ఏ సినిమా చేస్తే అంటే పట్టిందల్లా బంగారం అని ఇతను చూస్తే చెప్పొచ్చండి. అరే కలర్ఫుల్ చిలక అదొక యూత్ యాంథమ్ అయిపోయింది ఆ పాట అండ్ హీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ ఇన్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నౌ లెట్ మీ కాల్ ఆన్ స్టేజ్ గట్టిగా చెప్పలతో శర్వానంద్ గారు. అండ్ ఇటీవలే రాధా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అండ్ శతమానం భవతి ఎన్నో అద్భుతమైన అవార్డ్స్ ని అందుకుంది. yes congratulations శర్వా గారు and hearty welcome to you. It's always pleasure working with this wonderful guy. So Abhishek garu, all right, so theatrical trailer of Kesava launched by Sharvanand garu. Yeah, launch. గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు బాధ. నాకు ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను, ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్తో సహా. చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్క క్లూ కూడా వదలలేదు. హంతకుడు కనుక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది డెఫినెట్గా బట్ ఆ మర్డర్ జరిగే లోపే మనం వాడిని పట్టుకోవాలి.
సంగీత దర్శకత్వంలో కేశవ ఆడియో సిడి లాంచ్. సూపర్. సన్నీ గారి మ్యూజిక్ ఆధ్వర్యంలో కేశవ సిడి లాంచ్ ఇస్ డన్ బై గుణశేఖర్ గారు అండ్ టీ న్యూస్ సంతోష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అభిషేక్ గారి ప్రొడ్యూసర్గా సుధీర్ వర్మ గారు, దర్శకుడిగా నిఖిల్ అండ్ రితు వర్మ ఇన్ ద లీడ్. అండ్ ఈషా గోపి గారు స్పెషల్ క్యారెక్టర్లో మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్న బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ మూవీ కేశవ. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ ఇవాల్టి లైవ్ చూస్తున్నారు TV9, NTV, వనిత అండ్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారు అభిషేక్ పిక్చర్స్, డిజిటల్ మీడియా పార్ట్నర్స్ E3 మీడియా అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ A Music. Event organized by South India's fantastic event organizers J Media. J Media Factory. J Media Factory అంటే అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ పిక్చర్స్ అంటే J Media Factory. హ్యాపీగా ఉంది ఇలా ఎంతమంది వెల్ విషెస్. అంటే కేశవ సినిమా యాక్చువల్లీ మనస్ఫూర్తిగా నిజంగా హిట్ అవ్వాలని కోరుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. లిస్ట్ చెప్తుంటే అది ఎవరికి అర్థం కాదేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ సుధీర్ వర్మ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఇలాంటి డైరెక్టర్స్ మనకి ఇండస్ట్రీకి చాలా అవసరం, మాకు చాలా అవసరం. అండ్ నెక్స్ట్ ఏదో సినిమా చేయమని అడుగుతున్నాను, చూడాలి. సో ఐ విషయం ఈ సినిమా బాగా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటానికి మొదటి వ్యక్తి నేను. అండ్ అలానే మా అభిషేక్ ఇస్ ఎ ఫ్యాంటాస్టిక్ ప్రొడ్యూసర్ అని విన్నాను, చాలామంది చెప్తా ఉన్నారు. మంచి ప్రొడక్షన్ హౌస్, ఈజ్ బీన్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. ఇండస్ట్రీకి ఇన్ని సినిమాలు చేయడం అనేది అది నాట్ ఎ జోక్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నిఖిల్ గురించి యాక్చువల్లీ తక్కువ కాదు, కొంచెం ఇరిటేటింగ్ ఉంది. మంచి మంచి సినిమాలు ఎక్కువ చేసేస్తున్నాడు. బట్ వెరీ హ్యాపీ. కొత్త సినిమాలు ట్రై చేస్తున్నాడు, వెరీ హ్యాపీ. బాహుబలిలో శివస్తోత్రం వింటుంటే ఎలా పాజిటివ్గా ఉందో అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంది దీంట్లో. మ్యూజిక్ని కూడా అంటే ఒక ట్రెడిషనల్ మ్యూజిక్ని వరల్డ్ మ్యూజిక్ లాగా ఒక ఫ్యూజన్తో ప్రజెంట్ చేయటం అనేది అటు పెద్దలనే కాదు ఇటు యువతను కూడా ఆకర్షించే విధంగా చేసిన సన్నీ గారికి కంగ్రాట్స్. చాలా చాలా బాగుంది. ఇక ఈ చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ తన మొదటి సినిమా స్వామిరారాతోనే నాకే కాదు తెలుగు ప్రేక్షకులందరూ కూడా మర్చిపోలేని విధంగా పరిచయం చేసుకున్నాడు తాను. అలాగే ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇక నిఖిల్ విషయానికి వస్తే ఇప్పుడే ఇందాక ఏవి చూసినప్పుడు ఆ హ్యాపీ డేస్లో కుర్రాడైనా అనిపించింది. అలా అంత చక్కగా తను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ సినిమాకి ఎంతో గొప్పగా ఎదుగుతున్నాడు. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే కొత్త టాలెంట్ ఎక్కడుందో వెతికి పట్టుకొని ఒక మంచి దర్శకులను ఇస్తున్నాడు తను. అలాగే తనని తాను కూడా గొప్పగా కొత్తగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. అది నిజంగా చాలా గొప్ప ప్రశంసించాల్సిన విషయం. ఓకే. అండ్ నెక్స్ట్ సన్నీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఒక విషయం, మిమ్మల్ని చూస్తే ఈ కాళభైరవ అష్టకం మీరు కంపోజ్ చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. సో టోటలీ అమేజింగ్. దేర్ వి గో. Thank you so much. I would like to thank everyone. Sudhir, first of all, Abhishek, Nikhil. We have had some great experiences working in the past. Thank you everyone, and thank you everyone for coming. Bless this movie and please watch it next week. Thank you so much. Short and sweet. Thank you so much, sir. Sudhir garu, the director of Kesava, మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, లైక్ వచ్చి మా ప్రోగ్రామ్ బ్లెస్ చేశారు. అండ్ ఫస్ట్ ఈ సినిమా జరగడానికి కారణం నిఖిల్. ఎందుకంటే నేను ఎప్పుడైతే తనకి స్టోరీ చెప్పానో ఇంక వేరే డౌట్స్ ఏం పెట్టుకోకుండా ఈ సినిమా చేసేద్దాం అన్నాడు. అప్పుడు రాజా రవీంద్ర గారు అభిషేక్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అభిషేక్ కూడా స్టోరీ విన్న వెంటనే లైక్ ఐఎమ్ రియల్లీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక్క చేంజ్ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఇప్పుడు వరకు ఆ సినిమా గురించి కానీ దాని టాపిక్ కానీ అస్సలు ఎప్పుడూ తీసుకురాడు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేద్దాం అని అడుగుతారు అంతే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అభిషేక్ గారు. అండ్ ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే దివాకర్ మణి నా సినిమాని ఇంకో రేంజ్లో చూపించాడు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు రిచర్డ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు యూ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్.
ఈ సినిమాకి మెయిన్ 4 కారణాలు మనీ కమీర్, ప్రశాంత్, సన్నీ, వీళ్ళు నలుగురు అండి. తన మ్యూజిక్, తన బ్యాక్గ్రౌండ్ స్కోరు, తనేమో సినిమాటోగ్రఫీ. సినిమాలో మీరు చూసేది వినేది మొత్తం వీళ్ళ కారణమే నేను అనుకున్నాను అంతే. సో మ్యాక్సిమం క్రెడిట్ అంతా వీళ్ళ ముగ్గురికే. టు ఆల్ ఆఫ్ యూ, నా కోసం వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఎప్పుడు మీరు సపోర్ట్గా ఉన్నారు, ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా యూఆర్ హియర్. సెకండ్, మీడియా వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నేను చేసే సినిమాలన్నింటినీ ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఎందుకంటే నాకు భయం అండి. అంటే చాలామంది అన్నారు గట్ ఫీలింగ్ అని అన్నారు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైన సపోర్ట్ చాలా అవసరం ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేసేటప్పుడు. అండ్ నాకు సపోర్ట్ వాజ్ లైక్ చందు అండ్ సుధీర్ అండ్ మన చేతు కూడా. అట్ ద సేమ్ టైమ్ అనదర్ బిగ్ సపోర్ట్ ఇస్ మీడియా అండి. ఎందుకంటే నేను ఏ డిఫరెంట్ ట్రై చేసినా కానీ మీడియా హ్యాస్ సపోర్టెడ్ ఇట్, పబ్లిక్ హ్యాస్ సపోర్టెడ్ ఇట్. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు చాలా మంచి సినిమాలు చేస్తారు భయ్యా అని చెప్తున్నారు. సో నాకు అంతకన్నా, నాకు హిట్ రెవెన్యూ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ అండి. అండ్ నాకు రెస్పెక్ట్ చాలా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్న యూఎస్ఏకి వెళ్ళాను. యూఎస్ఏలో కూడా చిన్న చిన్న పిల్లలు వచ్చేసి కేశవ ఎప్పుడు అడుగుతున్నారు. కేశవ May 19th రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ వీకే. అండ్ ఈ సమ్మర్లో చాలా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతుంది సినిమా. సో మీరందరూ తప్పకుండా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. వెల్ థ్యాంక్ యూ సో మచ్. నేను డెఫినెట్లీ ఆల్ ద గెస్ట్, సర్వానంద్ కానివ్వండి, లైక్ గుణశేఖర్ గారు కానివ్వండి, ఆల్ ద గెస్ట్ ఐ రియలీ వాంట్ థ్యాంక్ శేష్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ, రితు, ఈషా, Mani, everybody who's here, Vandita, all of you. So thank you so much guys. It was a great event. I enjoyed myself. So ఇప్పటి నుంచి మేము మీ దగ్గరకు వస్తున్నాం. మేము మొత్తం ఆ టీం మొత్తం విల్ బి దేర్ విత్ యూ, ప్రమోటింగ్ ద ఫిలిం, పుషింగ్ ద ఫిలిం. సో May 19th తప్పకుండా సినిమా చూడాలి. అండ్ థ్యాంక్ యూ గైస్, లవ్ యూ సో మచ్. అండ్ ఎస్పెషలీ మీరందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. సో మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.